అందరికీ నమస్కారము. గత 2 రోజులుగా వార్తాపత్రికల్లో చూస్తున్నాను. తెలంగాణ ప్రభుత్వము మరియు హైడ్రా ఎవరైతే చెరువులను, కుంటలను, ప్రభుత్వ భూములను తర్వాత ఆక్రమించుకున్నారో వాళ్ళు కట్టిన అక్రమ కట్టడాలు తీసేస్తున్నారు. మెయిన్గా ఏంటంటే హైదరాబాద్ నగరం పెరుగుతుంది, ఇక్కడ జనాభా పెరుగుతుంది. ఉన్న చెరువులన్నా కాపాడుకుంటే నీటి సమస్య ఉండదు. బెంగళూరు నగరంలో జరిగినట్టుగా జరిగితే హైదరాబాద్ ప్రజలు ఎక్కడికి వెళ్తారు? అయితే మన తెలంగాణ ముఖ్యమంత్రి గారు కానీ తర్వాత హైడ్రా అధినేత అంటే ఆ ఆపరేషన్స్ చేసే నిజంగా మంచి పనిని నెలకొల్పడం బాగుంది. ఇప్పుడు అధికారం ఉంది అనేసి చెరువులు తర్వాత కుట్రలు, ప్రభుత్వ స్థలాలు ఇవన్నీ ఆక్రమించి కడితే రేపు వరదలు వస్తే కట్టుకున్న వాళ్ళకే ఇబ్బంది. ప్లస్ ఇంకొకటి ఆ కట్టిన దగ్గర ఆ డ్రైనేజ్ సిస్టమ్ని ఈ చెరువుల్లో వదిలితే ఈ చెరువుల నుంచి ఎవరైతే బోర్లు వేసుకొని వాళ్ళు వాడతారో వాళ్ళకు ఎన్నో రకాల రోగాలు వస్తాయి. ఇంకొకటి చూశాను నేను, కొన్ని చెరువుల దగ్గర కానీ కుట్రల దగ్గర కానీ బోర్లు వేసి అక్కడి నుంచి ఈ వాటర్ ట్యాంకులలో నీళ్ళు తెచ్చి వ్యాపారం చేస్తున్నారట. ఇప్పుడు ఎవరికి నష్టము? అందరము ప్రజలమే. ప్రభుత్వ భూములను ఆక్రమించి బిల్డింగ్లు కట్టడము, కళాశాలలు కట్టడము, ఇల్లు కట్టుకోవడము చేస్తే ఒకరు చేశారని 10 మంది చేస్తారు. ఈ విధంగా రేపు నీటి సమస్య వస్తే ఎవరు తీరుస్తారు? ఏదో చెప్పండి, కొంచెం ఆలోచించుకోండి. మనమంతా హైదరాబాద్ వాసులము. మనకు ఎవరికి ఒకరి వల్ల ఇంకొకరికి ఎటువంటి ఇబ్బంది రాకూడదు. కాబట్టి తక్షణమే మీరు ఒక సామాజిక రెస్పాన్సిబిలిటీగా అంటే సామాజిక బాధ్యతగా ఇటువంటి పని చేయకుండా చేయాలని కోరుకుంటున్నాను. మన తెలంగాణ ఎంతో అభివృద్ధి అవుతుంది. కేంద్ర ప్రభుత్వము ఎన్నో పర్మిషన్లు ఇస్తుంది. 10 నగరాల్లో FM రేడియోలు అట, జహీరాబాద్లో వచ్చేసి ఇండస్ట్రియల్ పార్క్ అట, ఇంకొకటి వచ్చేసి సోమశిల సిద్ధేశ్వరం మధ్యలో కల్వకుర్తి నుంచి నంద్యాల జిల్లాలో ఉండే ఆ ప్రాంతానికి ఏమంటారంటే లండన్ టైప్ ఆఫ్ బ్రిడ్జ్ ఒకటి కన్స్ట్రక్షన్ చేస్తున్నారట. అట్లాగే గ్లాస్ బ్రిడ్జ్ లాగా ఎంత సుందరీకరణ జరుగుతుంది, అభివృద్ధి పనులు జరుగుతున్నప్పుడు ఈ విధంగా చెరువులను కానీ తటాకాలను కానీ ఆక్రమించుకోవడము మంచిదో చెడో వేరే ఆలోచించుకోండి. ఎవరైతే ఆల్రెడీ కన్స్ట్రక్షన్ చేశారో వాళ్ళకే తెలియాలి. జై హింద్, జై భారత్, జై తెలంగాణ.